మాతృదేవోభవ. వేలున్ వేలగునేండ్లు వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవుగద. అమ్మా, వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవుగద. నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ, నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్, ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈసారి సంవత్సరంలో 2 విశేషాలు గమనించారా? అసలే మన్మథనామవత్సరము, పైన ఆషాఢమాసద్వయంబు. భగవంతుడు ఏదో ఒక వరం ఇస్తే ఒక శాపం ఇస్తాడు. అసలే మన్మథనామవత్సరము, పైన ఆషాఢమాసద్వయంబు. ఉసురుస్సందురు కొత్త దంపతులు సంయోగం అయోగ్యముగాన్. అసలే మన్మథనామవత్సరము, పైన ఆషాఢమాసద్వయంబు. ఉసురుస్సందురు కొత్త దంపతులు సంయోగం అయోగ్యముగాన్. రసవత్కావ్యములెట్లు పుట్టునిక, రసవత్కావ్యములెట్లు పుట్టునిక. ఏ ప్రత్యేక హోదాలు లేక సమాధానము పడ్డ జాతికి, ఏ ప్రత్యేక హోదాలు లేక సమాధానము పడ్డ జాతికి. పరీక్షలు పెట్టు పంచాంగమున్, ఏ ప్రత్యేక హోదాలు లేక సమాధానము పడ్డ జాతికి. పరీక్షలు పెట్టు పంచాంగమున్. అసలే మన్మథనామవత్సరము. సంవత్సరం పేరు మన్మథుడు, మనస్సును మధించేటువంటి ఒక శృంగారపరమైన వాంఛకి ప్రతీక. ఎంత గొప్ప విషయం అండి! ఎన్నో సంవత్సరాలు వెళ్ళాయి, అయినా మన్మథనామవత్సరంతో పోల్చుకోగలవా? అందంగా ఉన్న అమ్మాయిని మన్మథ మొలక అంటారంటే, మన్మథ శబ్దానికి వెలక్కాయ అని అర్థం ఉంది. మన్మథ మొలక అంటే వెలగ మొగ్గ, వేగు చుక్క వెలగ మొగ్గ కాళ్ళ గజ్జి కంకాళమ్మ కాలు తీసి గట్టును పెట్టు. ఇది ఆ వెలగ మొగ్గని సంస్కృతంలో మన్మథ మొలక అంటారు. అది కొంచెం సమాసం తేడాగా ఉంటుంది కానీ అలా వాడారు. మన్మథ మొలక అంటే వెలగ మొగ్గ. ఆ వెలగ మొగ్గ ఎంత అందంగా ఉంటుందో ఈ కన్నెపిల్ల అంత అందంగా ఉంది. దాని మీద మంచి చింతామణి నాటకంలో సహజమైన చలోక్తి కూడా, అమ్మాయి మన్మథ మొలకే, అమ్మగారు మాత్రం మార్కాపురం పలక అంటాడు. అలాగా మన్మథుడు అనేది అంత గొప్ప మాట కదా. అలాగని సంతోషిద్దామంటే సమస్య ఏమిటంటే, అసలే మన్మథనామవత్సరము, పైన ఆషాఢమాసద్వయంబు. సంవత్సరం పేరును బట్టి ఆ సంవత్సరం ఉంటుంది, అంతా ఉంటుంది అనుకోవడం ఒక ఆలోచన. అలాగే మనిషి పేరును బట్టి అతని ప్రవర్తన ఉంటుంది అనుకోవడం ఒక ఆలోచన. ఈ రెండూ భ్రమలే. అందుకే ఎప్పుడూ రాక్షస, ఏదో భయంకర, ఇలాంటి బీభత్స లాంటివి వచ్చినా మనమే భయపడక్కర్లేదు. సంవత్సరాలకు ఏవో పేర్లు పెట్టాలి కదా. దానికి సాంస్కృతిక, చారిత్రక, పౌరాణిక కారణాలు ఉంటాయి. ఆ పేరును బట్టి ఆ సంవత్సరం ఉంటుందనుకోవడం పొరపాటు. ఒకవేళ ఎప్పుడైనా కొన్ని వేల ఏళ్ల క్రితం అలా ఉండడం వల్ల ఆ పేరు పెట్టి ఉంటే ఇప్పుడు అలా ఉండాలనే ఉంది. ఇలా చైతన్యవంతంగా ఆలోచించాలి కానీ పేరును బట్టి వెళ్ళిపోకూడదు. అలాగే మనుషుల పేరులో కూడా బాగా పిచ్చి ఎక్కువవుతుంది ఈ మధ్యన. ఆ పేరు పెట్టడానికి ఎంత ఆలోచన చేసేస్తున్నారో అంత అవసరం లేదు. ఉన్న దాంట్లో హాయిగా దేవుడి పేరులో మంచి పేరు చూసుకుని పెట్టేసుకోవచ్చు. నక్షత్రానికి దానికి ఏం సంబంధం లేదు. పూర్వం నక్షత్రాలు అందరికీ తెలిసేవి కాదు. వాళ్ళకి ఎప్పుడైనా జాతకం పెళ్లి ముహూర్తం పెట్టాలంటే వాళ్ళ నక్షత్రం తెలియాలి. అందుకోసం పురోహితుడి దగ్గరకు వచ్చి, ఏమంటే మా అమ్మాయి పొద్దున పుట్టిందండి, ఏదో సందలాట పుట్టిందండి, పెందలాట పుట్టిందండి,
ఎగుసుక్కుండగా పుట్టిందని చెబితే ఆ బ్రాహ్మలు చూసి ఆ సమయానికి ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రంలో ఉండే చూచేచోలో లేలోలో ఆ ప్రకారం మొదలయ్యేలా పేరు పెట్టేవారు. ఎందుకంటే రేపొద్దున్న ఈ పిల్లకి పెళ్లి ముహూర్తం పెట్టాలి అంటే నక్షత్రం తెలియాలి. మరి వీళ్ళకి గుర్తులేదు, చదువు లేదు, రాసుకునేది అలవాట్లేదు. ఆ రోజుల్లో ఈ నామనక్షత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు అవి పని లేక చేతో మొదలవ్వాలండి, 3 అక్షరాలు ఉండాలండి, ఎందుకు ఆ మాటలు అసలు? వీళ్ళ అందరికీ శుభ్రంగా జాతకాలు తెలుసు, అందరికీ చదవచ్చు, రోజు పత్రికల్లో వస్తున్నాయి నక్షత్రాలు. పుట్టిన పిల్ల వెంటనే నక్షత్రం సమయం ఓ చోట రాసి పెట్టుకుంటే ఆసుపత్రి వారు వద్దన్నా ఇస్తారు. నక్షత్రం మనం రాసి పెట్టుకోవచ్చు, వెంటనే చక్రం వేయించుకుని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు జాతకం చూపించాలన్నా ముహూర్తానికిగా దేనికైనా చూసేస్తారు వెంటనే. కంప్యూటర్లే ఉన్నాయి వేళ. అంచేది ఈ కాలంలో కూడా ఇంకా నమ్మకంతో ఉండడం ముందు ఇదే చేదస్తాం. దాని మీద వ్యాపారాలు మొదలు ఇంక మీ పేరులో అక్షరం మార్చుకోండి, అంకెలు మార్చుకోండి, ఏం మార్చుకున్నా ఏమీ లేదు. మనం ఎకరాలు మార్చుకోవడం, వారికి రూపాయలు ఇవ్వడం అంతే. ఈ గుడ్డి నమ్మకాన్ని ముందు ఈ ఉగాది సందర్భంగా పోగొట్టుకుందురుగాక. అంచేతన పేరును బట్టి జాతకం ఉండదు, పేరుకి జీవితానికి సంబంధం లేదు. పెంటయ్య అని మనం విచిత్రంగా కనపడే పేర్లు పెట్టుకున్న వాళ్ళు మహానుభావులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని పనికిమాలిన వాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పిచ్చి పోగొట్టుకోండి. కానీ మనకు అనిపిస్తుంది పోనీ ఏదో మన్మథనామ సంవత్సరం అనగానే మా బోటి కవులు ఏమండి ఈసారి కొంచెం ఈ సరదాగా అని మాట్లాడతారు. పాపం ఆ వాక్యం పూర్తి చేయరు. అబ్బాయి అవకాశం లేదయ్యా, అసలే మన్మథనామ సంవత్సరం పైన ఆషాఢమాసద్వయము 2 ఆషాఢాలు వచ్చాయి. ఏమిటి? కొత్త పెళ్ళి కూతురు ఉసురుసందురు కొత్త దంపతులు సంయోగం అయోగ్యముగా. సంయోగానికి అవకాశం లేదు ఆషాఢమాసం పైగా కొత్త పెళ్ళి. ఆషాఢమాసం కొత్త పెళ్ళి కొడుకు ఎందుకు పెట్టారు? అందులో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. భౌతికం ఏమిటంటే ఆషాఢమాసంలో దంపతులు కలిస్తే వైశాఖ మాసంలో ప్రసవం పురుడు వస్తుంది. మండు వేసవి పురుళ్ళు పోయలేక చచ్చిపోయేవారు పూర్వం పల్లెటూళ్ళు. వైద్యం కష్టం, పురుడు పోయడం కష్టం, ప్రాణాలు దక్కవు. ఏదైనా పీక మీదకి వస్తే మంచం సవారి తీసుకెళ్ళాలి, దారిలో ప్రాణం పోతుంది, తల్లి పిల్ల అని గొడవ. అందుకని ఆషాఢమాసం కలవని ఇచ్చేవారు కదా. ఆషాఢమాసం రావద్దని, అత్తారింటికి రావద్దని ఎందుకన్నారు? ఈ పిల్ల ఉంటే పుట్టింట్లోనే ఉంటుంది, మరి ఇంకెక్కడ ఉంటుంది? ఇప్పుడంటే రకరకాల చోట్ల ఉంటున్నారు పెళ్లి కాకముందే, అప్పుడు ఉండేవారు కాదు. మగబ్బాయి తన ఇంట్లో ఉంటాడు, అమ్మాయి తన ఇంట్లో ఉంటుంది. అందుకని అత్తారింటికి ఆళ్ళు వెళ్ళొద్దు, అత్తారింటి అత్తాకోళ్ళు ఓ గుమ్మ గడప దాటద్దు అని పెట్టింది. అందుకే గడప దాటద్దంటే అతను ఇంట్లో ఉండద్దు. ఇంట్లో ఉండద్దండలో ఉద్దేశం కలవకూడదని. ఇవన్నీ మర్చిపోయి మనం గడప దాటకపోవడం ఒకటే పెట్టాం. అందుకే తెలివైన ఎల్లుడు ఒకడు ఉన్నట్టు అత్తారింటికి వెళ్ళాలి, కొత్తగా పెళ్ళైన వాడు మాఘమాసంలో. మరి జ్యేష్టం ఆషాఢం రాగానే వద్దంటే ఎలాగా? వాడు భ్రమ, సరదా, మరి ఉండలేడు. అందుకని అత్తారింపుడు ఏమిటంటే అత్తాలుడు గడప దాటకూడదు. నేను గడప ఎందుకు దాటుతాను, అసలు తలుపు తీస్తేగా అన్నట్టు, గొడవ లేదు. ఇంకా తలుపు వేసి కూర్చుంటే అక్కడ భార్యతో పడి తీయట, గడప దాటట. గడప దాటడం అంటే గడప దాటడం సమస్య కాదుగా, ఇంట్లో ఉండడం. ఇంట్లో ఉండడం కూడా సమస్య కాదు. అత్తగారికి అల్లుడికి, అత్తగారికి కోళ్ళకి ఆషాఢ మాసానికి ఏమీ సంబంధం లేదు. ఇది భార్యాభర్తల సంబంధం సమస్య.